Daily. Taste the Daily. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ ఘన విజయం సాధించిన పట్ల కాంగ్రెస్ సంబరాలు చేసుకుంటున్నటువంటి పరిస్థితి ఉంటుంది. హైదరాబాద్తో పాటు తెలంగాణ వ్యాప్తంగా కూడా విస్తృతమైనటువంటి సంబరాలు చేసుకుంటున్న నేపథ్యం ఉంది. మన దగ్గర మైనార్టీ సీనియర్ లీడర్ ఫైమ్ కురేష్ గారు ఉన్నారు, మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. ఎట్లా చూస్తారు సార్ ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో? పల్లెల్లో పట్టం కట్టినటువంటి పరిస్థితి, హైదరాబాద్లో కూడా మొన్న కంటోన్మెంట్లో పట్టం కట్టారు, ఇప్పుడు జూబ్లీహిల్స్లో ఎట్లా చూస్తారు? ఏం లేదు, 20 ఏళ్ళ పాలన రేవంత్ రెడ్డి గారి పాలన, గవర్నమెంట్ కాంగ్రెస్ పాలన చూసి ప్రజలకు ఆకర్షితులై దీన్ని పెద్ద ఎత్తున భారీ ఎత్తున పట్టం కట్టారు. 51% ఓటు, వన్ సైడ్ ఓట్ షేర్ మాకు వచ్చింది. 25,000 మెజార్టీ రావడం అనేది ఈ 20 ఏళ్ళ చేసిన మంచి కార్యక్రమాలు, ప్రజలకు అవసరం ఉన్న కార్యక్రమాలు అన్నీ చేసినందుకు గవర్నమెంట్ రేవంత్ రెడ్డి గారి పనితనం చూసి ఈ ఓటింగ్ మాట అయింది పెద్ద ఎత్తున. అజారుద్దీన్ని చివరి క్షణంలో లాస్ట్ మంత్లోనే ఎంపిక చేయడం పట్ల ఎట్లా చూస్తారు? మంత్రిగా ఆయన చేయడం ఏమైనా కలిసి వచ్చిందా? అది కూడా ఒక అంశం ఉంది, అది కూడా కలిసి వచ్చింది. అది కూడా మంచి డిసిషన్ సీఎం గారిది. సీఎం గారు ఒక మైనార్టీని అకామిడేట్ చేద్దాం అంటున్నారు. ఎలా అయితే అవకాశం దొరికిందో ఇమీడియట్ అజరుద్దీన్ని అకామిడేట్ చేశారు, ఆయన మంత్రివర్గం చేసుకున్నారు. అది కూడా మైనార్టీ కమ్యూనిటీ చాలా హర్షం వ్యక్తం చేశారు. అది కూడా ఒక అంశము మాకు కలిసి వచ్చిన అంశం అలా. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో మైనార్టీలు చాలా కీలక పాత్ర పోషించారు. మైనార్టీలు ఎటువైపు ఉంటే వాళ్ళకి గెలుస్తారనే ప్రచారం కూడా జరిగింది. ఆ లెక్కలు కూడా ఇప్పుడు బయటపడ్డాయి. ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో దాదాపు 140,000, 130,000 ఓట్లు మీకు అప్రాక్సిమేట్ అంటే వచ్చే అవకాశం కనిపిస్తుంది. ఇప్పుడు మైనార్టీలు అంతా గమనిస్తారు. మైనార్టీలు బాగా చేతమైన మైనార్టీలు, బీఆర్ఎస్ బీజేపీ వాళ్ళ దోస్తీని మైనార్టీ అర్థమైంది. మైనార్టీ మొదటగా కాంగ్రెస్తో ఉన్నారు, ఇప్పుడు కాంగ్రెస్తో ఎల్లప్పుడూ కాంగ్రెస్తోనే మైనార్టీలు ఉంటారు. మైనార్టీలు అంటేనే కంప్లీట్గా కాంగ్రెస్కి ఒక నమ్మకం. కాంగ్రెస్ అంటే నమ్మకం మైనార్టీలకి 100%. రాహుల్ గాంధీ నాయకత్వం, రేవంత్ రెడ్డి నాయకత్వంలో మైనార్టీలు ఎప్పుడు కాంగ్రెస్ పార్టీతోనే ఉంటారు. చివరిగా కాంగ్రెస్ పార్టీతో పచ్చగడ్డిస్తే భగవానేలాగా ఎంఐఎం గతంలో పనిచేసింది, బీఆర్ఎస్తో అనుకూలంగా ఉంది. అసెంబ్లీ ఎన్నికల తర్వాత ఇప్పుడు దోస్తీ చేస్తున్నటువంటి పరిస్థితి, మైత్రి ఉన్న నేపథ్యంలో ఇప్పుడు ఏకంగా సపోర్ట్ చేయడం అనేది మీకు ఏ రకంగా కలిసి వచ్చిందని భావిస్తుంది? వాళ్ళు అభివృద్ధి వైపు ముట్టు చూశారు. ఎంఐఎం కూడా సీఎం గారు 20 ఏళ్ళు చేసిన పాలనను చూసి ఎంఐఎం కూడా ఆకర్షితులై మాకు ఎలక్షన్లో సహకారం అందించారు. వాళ్ళకు కూడా ధన్యవాదాలు. ఎంఐఎం అసదుద్దీన్ ఓవైసీ గారు ఎలక్షన్లో డెవలప్మెంట్ సైడ్ ఆయన పార్టీ అంటే ఆయన దూరదృష్టితోని ఈ పార్టీ సపోర్ట్ చేయడం జరిగింది. అదొక కలిసి వచ్చిన అంశం మాట పార్టీ. చివరిగా రానున్నటువంటి జిహెచ్ఎంసీ ఎన్నికలు రాబోతున్నాయి, అదే సమయంలో స్థానిక సంస్థల ఎన్నికలు పెట్టాలని సీఎం గారు కూడా అనుకుంటున్న నేపథ్యంలో మీకు ఏ రకంగా కలిసి వచ్చే అవకాశం ఉంది వచ్చే 3 ఏళ్ల పాటు? మీరు గమనిస్తే జిహెచ్ఎంసీ అంటే జిహెచ్ఎంసీ పరిధిలో కంటోన్మెంట్ బై ఎలక్షన్ వచ్చింది, జిహెచ్ఎంసీ పరిధిలో జూబ్లీహిల్స్ బై ఎలక్షన్ వచ్చింది. జిహెచ్ఎంసీలో ఉన్న ప్రజలందరూ కాంగ్రెస్ వైపు ఉన్నారు. ఇప్పుడు మేము రాబోయే జిహెచ్ఎంసీ లోకల్ బాడీ ఎలక్షన్లో క్లీన్ స్వీప్ చేస్తాము, 100 సీట్లు గెలుస్తాము, మేయర్ పీఠం కైవసం చేసుకుంటాము. ఈ సిటీని #1 సిటీ, ఇండియాలో #1 సిటీ తీర్చిదిద్దే బాధ్యత మా రేవంత్ రెడ్డి గారిది, మా ముఖ్యమంత్రిది, మా పార్టీది. మైనార్టీ లీడర్ బాబా ఫసీద్ ఉన్నారు, మాజీ మేయర్గా పనిచేశారు, మాజీ డిప్యూటీ మేయర్గా పనిచేసినటువంటి పరిస్థితి ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో మొత్తం జూబ్లీహిల్స్కి సంబంధించినటువంటి ఎన్నికల్లో కీలక పాత్ర పోషించేటటువంటి దాంట్లో ఆయన కూడా ఒక కీలక పాత్ర ఉన్నారు. ఎట్లా చూస్తారు ఈ ఎన్నికకు సంబంధించి? ఇది వాస్తవంగా ఫస్ట్ ఆఫ్ ఆల్ జూబ్లీహిల్స్ ప్రజలకు ఉదయపూర్వక ధన్యవాదాలు. ఒక స్థానికేతడు, బహుజన బిడ్డ, స్థానికంగా ప్రజా సమస్యలు తెలిసి అవగాహన ఉన్న వ్యక్తి, స్థానికంగా జూబ్లీహిల్స్ కాన్స్టిట్యున్సీ యూసుగూడ ప్రాంతంలో పుట్టి పెరిగి చిన్నప్పటి నుంచే ప్రజా సమస్యలపైన జూబ్లీహిల్స్ వాసులతో సంబంధాలు ఉన్న వ్యక్తి. ఈరోజు జూబ్లీహిల్స్ ప్రజలు అత్యధిక మెజార్టీ, భారీ మెజార్టీ ఇచ్చి గెలవడం మరొకసారి జూబ్లీహిల్స్ ప్రజలకు ఉదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటాం. అదేవిధంగా గౌరవ ముఖ్యమంత్రి గారు ఎన్నో ఒత్తిళ్లు ఉన్నప్పటికీ కూడా ఒక బహుజన బిడ్డ స్థానికేతర నవీన్ యాదవ్ గారికి ఇవ్వటంతో పాటుగా ఈరోజు భారీ మెజార్టీగా గౌరవ ముఖ్యమంత్రి గారికి గిఫ్ట్గా వేయటం చాలా హర్షించదగ్గ విషయం. అప్పటికి ప్రతిపక్షాలుగా ఉన్న టీఆర్ఎస్ కావచ్చు, బీఆర్ఎస్ కావచ్చు, బీజేపీ కుట్రలు కుతంత్రాలు కలిసి బీఆర్ఎస్ బీజేపీ కలిసి ఎన్నో కుట్రలు చేసినప్పుడు కూడా, సోషల్ మీడియా వేదికగా అసత్య ప్రచారం చేసినప్పుడుగా, ఒక చదువుకున్న యువకుడి పైన, వాళ్ళ తండ్రి పైన, వాళ్ళ కుటుంబం పైన అసత్య ప్రచారం చేసినప్పుడు కూడా ప్రజలు నిర్ణేతలు చివరికి ప్రజలు మా నాయకుడు, మా బిడ్డ, మా బహుజన బిడ్డ నవీన్ యాదవ్ గెలిపించుకుంటామని చెప్పి భారీ మెజార్టీ గెలిపించుకుంటారు. ఇక్కడ చివరిగా బోరబండలు కావచ్చు, మిగతా ఏరియాలు కావచ్చు, బాబా ఫసీదుద్దీన్ పెద్ద ఎత్తున దాడులు నిర్వహించారు, అందుకని ఇదంతా కూడా రిగ్గింగ్లు జరిగాయన్నటువంటి ప్రచారం కూడా వాళ్ళు చేశారు. కొన్ని సంఘటనలు కూడా జరిగిన నేపథ్యం వాస్తవం ఏంటంటే టీఆర్ఎస్ వాళ్ళు ఎప్పుడెప్పుడు అక్కడికి వెళ్ళి వచ్చాం కాబట్టి, ఆ స్కూల్కి వచ్చి మాకు తెలుసు కాబట్టి, ఓడిపోయినప్పటికల్లా రిగ్గింగ్ జరిగిర్రు, ఓడిపోయిన దాడులు చేసిర్రు, ఓడిపోయిన పైసలు బాబు మహాన్ భావరారా, బీఆర్ఎస్ నాయకులారా, మీరు హుజురాబాద్లో ఉపయోగించిన అస్త్రాలు మాత్రం ఇక్కడ ఉపయోగించలే, మీరు మునుగోడులో ఉపయోగించిన అస్త్రాలు మాత్రం ఇక్కడ ఉపయోగించలేదు. ప్రజాస్వామ్యబద్ధంగా, ప్రజాపాలనబద్ధంగా ఇక్కడ ఎన్నికలు నిర్వహించాము. ప్రజాపాలనబద్ధంగా, ప్రజాస్వామ్యబద్ధంగా నడిచింది ఎన్నికలు. ప్రభుత్వంలో పార్టీ
క్షేత్రస్థాయి నుంచి పై స్థాయి కార్యకర్తలు ముఖ్యంగా స్థానిక ప్రజలందరూ కూడా స్థానికేతర కావాలని చెప్పి పనిచేశారు, గెలిపించుకున్నారు. సెంటిమెంటు అన్నారు. సెంట్ ఎక్కడ కూడా దుర్భాషణ వద్దు, ఆ దుర్వాసన వద్దు అని చెప్పి దూరం పెట్టారు. ఎక్కడ దాడులు ప్రతి దాడులు చేయలే, ఉల్టా మామే దాడులు చేసిరు, ఉల్టా మామేదే ఆరోపణలు చేసిరు. ఎట్టుందంటే దొంగ నడిచినట్టున్నది. వాళ్ళే కాంగ్రెస్ కార్యకర్తలు దాడి చేశారు. చూడలేదా నవీన్ యాదవ్ గారు ఆయన పార్టీ ఆఫీస్ పైన అక్కడ ఒక ఎమ్మెల్యే అయ్యండి కౌశిక్ రెడ్డి దాడి చేశారు, వాళ్ళ ఇంటి పైన దాడి చేశారు. అంటే ఓటమిని వాళ్ళు దాదాపు పోలింగ్ రోజు రెండింటికి గ్రహించారు వాళ్ళు ఓటమిని. చివరగా ఎంఐఎం సపోర్ట్ కానీ అదేవిధంగా ఆయనకు మంత్రి పదవి ఇవ్వడం కానీ ఏ రకంగా మీకు కలిసి వచ్చింది? తప్పకుండా మా యొక్క గెలుపులో ఎంఐఎం పాత్ర కీలక పాత్ర, అదేవిధంగా సిపిఐ పాత్ర కూడా ప్రతిపక్ష అదే వామపక్షాల పార్టీ కూడా ప్రధాన పాత్ర ఉండటం. ముఖ్యంగా రేపు రాబోయే రోజు హైదరాబాద్ నగరంలో ఒక బహుజన నాయకుడు కానీ ఎవరికి మంత్రి పదవి కానీ తప్పకుండా ముఖ్యమంత్రి గారు ఆ కోణంలో ఆలోచించి ఒక బహుజన బిడ్డకు, బీసీ బిడ్డకు, యాదవ్ బిడ్డకు ఇస్తారని మేము ఆశిస్తున్నాం. ముఖ్యమంత్రి గారు జూబ్లీహిల్స్ ఒక వాసిగా నేను కోరుకుంటున్నాను. రైట్, మొత్తానికి డిప్యూటీ మేయర్గా పనిచేసినటువంటి బాబా ఫజల్ ఖచ్చితంగా కష్టపడి పనిచేయడం వల్ల ఈరోజు బీసీ బిడ్డ నవీన్ యాదవ్ గెలిచారన్నటువంటి ఆలోచనను చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. భవిష్యత్తులో మరింత అభివృద్ధి జూబ్లీస్తో పాటు నగరానికి చేసుకోవడానికి అవకాశం ఉంటుందని కూడా ఆయన చెప్తున్నారు. కెమెరా పర్సన్ కృష్ణతో నరేందర్, జీ తెలుగు న్యూస్, హైదరాబాద్.